భారత్పై కరోనా మళ్లీ పంజా విసురుతోంది. కరోనా కొత్త రకం వేరియంట్ JN1 అందరినీ హడలెత్తిస్తోంది. కేరళలో వెలుగు చూసిన కోవిడ్ కొత్త వేరియంట్తో ప్రజలు బెంబేలెత్తిపోతున్నారు. కొత్త వేరియంట్ సోకి కేరళలో అనేక మంది మృత్యువాత పడుతున్నారు. కేరళలో తాజాగా కరోనాతో 3 చనిపోయారు. దేశవ్యాప్తంగా గడిచిన 24 గంటల్లోనే 341 కేసులు నమోదయ్యాయి. దేశంలో ప్రస్తుతం 2311 యాక్టివ్ కేసులు ఉండగా ఒక్క కేరళలోనే 2041 కేసులు నమోదయ్యాయి. కేరళ తర్వాత కర్ణాటక, తమిళనాడు, పుదుచ్చేరి, మహారాష్ట్రలో యాక్టివ్ కేసులు ఎక్కువగా ఉన్నాయి. కరోనా కొత్త వేరియంట్ JN1 నేపథ్యంలో రాష్ట్రాలను అప్రమత్తం చేసింది కేంద్రం. కోవిడ్ కేసుల పరిస్థితిని సమీక్షిస్తూ పాజిటివ్ శాంపిల్స్ ను సీక్వెన్సింగ్ కు పంపాలని అడ్వైజరీ జారీ చేసింది కేంద్ర ఆరోగ్య శాఖ. కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి మన్సుఖ్ మాండవియా కోవిడ్ పరిస్థితులపై అధికారులతో సమీక్షించారు. అయితే ఈ JN1 కొత్త వేరియంట్ ప్రమాదకరం కాదంటున్నారు నిపుణులు. కోవిడ్ కేసులు పెరుగుతుండటం, కేంద్రం హెచ్చరికలతో ఏపీ ప్రభుత్వం చర్యలు చేపట్టింది. రాష్ట్రంలో పరిస్థితిని ఎదుర్కొనేందుకు అవసరమైన సన్నద్ధతపై వైద్యారోగ్య శాఖ స్పెషల్ CS MT కృష్ణబాబు సమీక్ష నిర్వహించారు. శబరిమల యాత్రకు వెళ్తున్న భక్తులు మరిన్ని ముందు జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. అలాగే శబరిమల వెళ్లొచ్చే భక్తులకు కోవిడ్ పరీక్షలు నిర్వహించాలని ఆదేశించారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఏర్పాటు చేసిన RT-PCR ల్యాబ్లను క్రియాశీలకం చేయాలని, కనీసం 1000 పరీక్షలు నిర్వహించేలా సిద్ధం కావాలన్నారు. అలాగే విలేజ్ హెల్త్ క్లినిక్లలో ర్యాపిడ్ టెస్ట్ కిట్లను సిద్ధం చేయాలన్నారు. ఎటువంటి వ్యాధి లక్షణాలు కనిపించినా దగ్గరలోని విలేజ్ హెల్త్ క్లినిక్లో పరీక్షలు చేయించుకోవాలని ప్రజలకు సూచించారు. రానున్న సంక్రాంతి పండుగ సీజన్లలో ప్రజల రద్దీ పెరగనున్న నేపథ్యంలో ముందు జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. మాస్క్లు, శానిటైజర్లు ఉపయోగించుకోవాలన్నారు. కోవిడ్ కొత్త రకం వేరియంట్ ను ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నామంటున్న కృష్ణబాబుతో మా ప్రతినిధి వినాయక్ ఫేస్ టు ఫేస్. మనతో పాటు ముఖ్యంగా స్పెషల్ CS కృష్ణబాబు ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. సార్, ఏ విధంగా మనం సన్నద్ధం అవుతున్నాం? దేశవ్యాప్తంగా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో రాష్ట్రాలను ఏ విధంగా హెచ్చరించింది, ఎటువంటి జాగ్రత్తలు తీసుకోమని చెప్పింది సార్? సో కేరళ, తమిళనాడు సెక్రటరీస్తో మాట్లాడిన తర్వాత అక్కడ ఉన్న పరిస్థితుల్ని తెలుసుకున్న తర్వాత మన సైడ్ నుంచి కూడా, బికాజ్ మనకి కేరళతో ఎస్పెషల్లీ ఈ పర్టికులర్ సీజన్లో చాలా ఎక్కువ సంబంధం ఉంటుంది. శబరిమల చాలామంది, వేలాది మంది వెళ్ళి వస్తూ ఉంటారు కాబట్టి ఇమీడియట్గా మన దగ్గర కూడా సిమిలర్ ప్రికాషన్స్ తీసుకుంటే బెటర్గా ఉంటుందనే ఉద్దేశంతో అన్ని హాస్పిటల్స్ని అలర్ట్ చేశాము. ఒకటి RT-PCR టెస్ట్లు మనకు 12 సెంటర్స్లో మనం రెడీ చేశాము, మెడికల్ కాలేజెస్లో ఉన్నాయి. సో RT-PCR టెస్టింగ్ రెడీ చేశాము. అలాగే ప్రతి గ్రామ సచివాలయానికి కూడా ఒక 10 ర్యాపిడ్ కిట్స్ పంపించాము. సో అవి మళ్ళీ ఇంకొంచెం వాళ్ళు కనుక కన్జ్యూమ్ చేస్తే కనుక మళ్ళీ రీప్లెనిష్ చేయడానికి ఎక్స్ట్రా ప్రొక్యూర్మెంట్ కూడా చేయడం జరిగింది. సో అంటే ఏదైనా ఫీవర్ కానీ ఏదైనా ఉన్నప్పుడు ర్యాండమ్ చెక్ చేసి ర్యాపిడ్ టెస్ట్ చేసి అందులో పాజిటివ్ కనుక వస్తే కనుక అప్పుడు RT-PCR ల్యాబ్కి శాంపుల్ పంపించడానికి ఏర్పాటు చేయడం జరిగింది. సో పాజిటివ్ వచ్చినట్టన్నిటినీ కూడా జినోమ్ సీక్వెన్సింగ్ ల్యాబ్ మనం విజయవాడలో పెట్టుకున్నాం. ఆ జినోమ్ సీక్వెన్సింగ్ ల్యాబ్లో ఏ వేరియంట్ అనేది, అంటే ఇప్పుడు యాజ్ ఆన్ టుడే లాస్ట్ మంత్ వరకు మనం చూస్తే కనుక ఒమిక్రాన్లో XBB కానీ ఒమిక్రాన్ ఎర్లియర్ వెరైటీస్ మాత్రమే ఇంతవరకు మనం ఐడెంటిఫై చేసాం. బట్ ఇప్పుడు కేరళలో ఒక కేసు JN1 వైరస్ ఉందన్నారు, మ్యూటేషను. ఈ పర్టికులర్ వెరైటీ మ్యూటేషన్ అంటే బేసిక్గా కొంచెం ఇమ్యూనిటీ బాగా ఎక్కువ ఉన్నట్టుంది. అందుకని జనరల్గా ఇంతకుముందు కోవిడ్ వచ్చిన, కోవిడ్ వ్యాక్సిన్ తీసుకున్నా కానీ ఇది ఈ పర్టికులర్ వెరైటీతో కోవిడ్ వస్తోందనేది చెప్తున్నారు. అంటే బేసిక్ లక్షణాలు వీళ్ళు చెప్తోంది మామూలుగా ఫీవరు, దగ్గు, డ్రై కఫ్ రావడం, డయేరియా, కొంచెం మోషన్స్ లాగా రావడం, అలాగే ఈ ఒళ్ళు నొప్పులు రావడం, ఇవి ఈ పర్టికులర్ ఒమిక్రాన్కి ఏదైతే ఉందో సిమిలర్ ఇవి చెప్తున్నారు. కాకపోతే ఒమిక్రాన్ కన్నా చాలా ఫాస్ట్గా స్ప్రెడ్ అవుతోందనేది మనం లిటరేచర్ వాళ్ళు చెప్తున్నారు, డాక్యుమెంటేషన్ పరంగా. సో ఇప్పుడు మన సైడ్ నుంచి ఏంటంటే వీటిని దృష్టిలో పెట్టుకుని మనకి ఫార్చునేట్లీ పోస్ట్ కోవిడ్ మనం ఆక్సిజన్ లైన్స్ కానీ, ఆక్సిజన్ బెడ్స్ కానీ, ICU బెడ్స్ కానీ, వెంటిలేటర్స్ కానీ, మెడికేషను, మన పర్సనల్ ప్రొటెక్టివ్ ఎక్విప్మెంట్స్ కానీ, లేకపోతే N95 మాస్క్లు, గ్లౌజ్లు అన్నీ కూడా సఫిషియెంట్ క్వాంటిటీ మనం ఆల్రెడీ ప్రొక్యూర్ చేసి రెడీగానే ఉన్నాయి, అన్ని హాస్పిటల్స్లో అవైలబుల్ ఉన్నాయి. సో సూపరింటెండెంట్స్కి చెప్పింది ఏంటంటే ఎవరైనా
రెస్పిరేటరీ డిస్ట్రెస్తో అంటే బేసిక్గా న్యూమోనియా కేసులు కానీ దగ్గు కానీ ఫీవర్ కానీ ఇలా కేసెస్ రిపోర్ట్ అయినప్పుడు కోవిడ్ టెస్ట్ కూడా సైమల్టేనియస్గా చేయమని. సో ఓవరాల్గా మన పబ్లిక్కి కాషన్ ఏంటంటే కంగారు పడాల్సిన అవసరం లేదు. అట్ ద సేమ్ టైం మీటింగ్ ప్లేస్లు పెద్ద ఎక్కువ గ్యాదరింగ్ ఉన్నప్పుడు, ఫెస్టివల్ అకేషన్స్లో ఎక్కువ గ్యాదరింగ్స్ ఉన్నప్పుడు వెళ్ళినప్పుడు ప్రాపర్ ప్రొటెక్షన్ అంటే అట్లీస్ట్ మాస్కులు పెట్టుకోవడం, అట్లీస్ట్ కొంత కమ్యూనిటీ బిహేవియర్, కొంత కోవిడ్ అప్రోప్రియేట్ బిహేవియర్ ఫాలో అవ్వడం అనేది ఇంపార్టెంట్. దాంట్లోనే గవర్నమెంట్ సెక్టార్లోనే ఆల్మోస్ట్ 33,000 ఆక్సిజన్ బెడ్స్ మనం డెవలప్ చేసుకున్నాము. 6,000 పైన మనం ఐసీయూ బెడ్స్ మనకు అందుబాటులో ఉన్నాయి. సఫిషియంట్ నెంబర్ ఆఫ్ వెంటిలేటర్స్ మనకు అందుబాటులో ఉన్నాయి. అలాగే మెడిసిన్స్, ఎస్పెషల్లీ హోమ్ ఐసోలేషన్ కిట్స్, ఎవరైతే ఫీవర్ ఉందో వాళ్ళు సెల్ఫ్ డిసిప్లిన్ ఇంపార్టెంట్. ఈ ఆక్సిజన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ పిఎస్ఏ ప్లాంట్స్ మనం ఆల్మోస్ట్ 175 పిఎస్ఏ ప్లాంట్స్ మనం పెట్టాము. అన్నీ కూడా బాగానే ఉన్నాయి. డి టైప్ సిలిండర్స్ ఆల్మోస్ట్ 20,000 పైన మనం ప్రొక్యూర్ చేశాము. అలాగే ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్స్ మనం ఆల్మోస్ట్ ఒక 20,000 పైన మనం ప్రొక్యూర్ చేశాము. సో అన్ని రకాల ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంది, అన్ని మెడిసిన్స్ అవైలబుల్ ఉన్నాయి. కేరళ రాష్ట్రం మీద, కేరళ వెళ్ళే వాళ్ళ మీద ఎక్కువైతే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా ఫోకస్ చేసిందని చెప్పుకోవచ్చు. వీడియో జర్నలిస్ట్ బాలుతో కలిసి వినాయకరావు, సాక్షి టీవీ, విజయవాడ నుంచి. తెలంగాణలోనూ కరోనా కొత్త వేరియంట్ జనాలను టెన్షన్ పెట్టిస్తోంది. కేరళలో ఇప్పటికే ఎంట్రీ ఇచ్చి తీవ్ర కలకలం రేపుతున్న కరోనా కొత్త వేరియంట్ JN1 వైరస్ తెలంగాణలోకి ఎంట్రీ ఇచ్చిందా అన్న అనుమానాలు కలుగుతున్నాయి. తెలంగాణలో కొత్తగా 4 కరోనా సోకినట్లు వైద్య అధికారులు కరోనా బులెటిన్ విడుదల చేశారు. ఇప్పటివరకు రాష్ట్రంలో మొత్తం 9 మందికి కరోనా సోకినట్లు తెలిపారు. కొత్తగా కరోనా సోకిన వారి స్వాబ్ నమూనాలను పరీక్షలకు పంపారు వైద్యులు. కొత్త వేరియంట్పై అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు. అత్యవసరమైతే తప్ప ప్రయాణాలను తగ్గించుకోవాలన్నారు. జనం గుంపులుగా ఉండే ప్రాంతాల్లో మాస్క్ తప్పకుండా వాడాలన్నారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి సుష్మిత అందిస్తారు. దేశవ్యాప్తంగా కరోనా కేసులు మళ్లీ తిరిగి ప్రారంభమయ్యాయి. ఇప్పటికే చాలా రాష్ట్రాల్లో కూడా పుంజుకుంటున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఒకవేళ తెలంగాణలో కేసెస్ నమోదైతే ఎటువంటి యాక్షన్ తీసుకునేందుకు ఇప్పుడు ఎటువంటి ఏర్పాట్లు చేశారో ఒకసారి అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఆ సూచనలు ఇప్పుడు కేసులు అయితే అట్లా లేవు. ఎవరు భయపడాల్సిన అవసరం లేదు. కొంచెం అప్రమత్తంగా ఉంటే చాలు. ఎందుకంటే పక్క రాష్ట్రాల్లో పెరుగుతున్నాయి కాబట్టి ఈ కోవిడ్ ఎప్పుడు కూడా ఇన్ఫెక్షన్స్ రేట్ ఎక్కువ ఉంటుంది, ఫాస్ట్ స్ప్రెడ్ అవుతుందని మనకి సెంట్రల్ గవర్నమెంటే మన స్టేట్ గవర్నమెంట్కి, అన్ని స్టేట్ గవర్నమెంట్స్కి అలర్ట్ ఇవ్వటం, స్టేట్ గవర్నమెంట్ ఇక్కడ ఉన్న సూపరింటెండెంట్స్, ప్రిన్సిపల్స్ అందరికీ అలర్ట్ ఇచ్చారు, బీ ప్రిపేర్డ్ అని. అంతేగాని భయపడాల్సిన విషయం లేదు. ఇప్పుడు కేసులు అయితే ఏం లేవు. అంటే ప్రీవియస్గా మనం ఇక్కడ కోవిడ్ సర్వ్ చేసిన సెంటర్గా ఆల్రెడీ కోవిడ్ ఐసోలేషన్ వార్డ్స్ ఏవైతే ఉన్నాయో అవి అట్లనే ఉంచాము. ఇప్పుడు మోస్ట్లీ ఈ JN1 వేరియంట్కి సంబంధించి సిమ్టమ్స్ ఎక్కువ కనిపిస్తున్నాయి సార్. ఇటువంటి కేసెస్ ఇప్పటి వరకు మనకి మన రాష్ట్రంలోనైతే రికార్డ్ కాలేదు. కాకపోతే అన్ని కోవిడ్ కేసులు లాగానే వీటికి కూడా లక్షణాలు సేమ్ ఉంటాయి, అండ్ ట్రీట్మెంట్ కూడా సేమ్ ఉంటుంది, వ్యాక్సినేషన్ కూడా సేమ్ ఉంటుంది. అంటే దీనికి సపరేట్గా మనం తీసుకునే చర్యలు, ఇదివరకు మనం కోవిడ్ అప్రోప్రియేట్ బిహేవియర్ ఏదైతే ఉందో, ఈ రెస్పిరేటరీ హైజీన్ అది చాలా ఇంపార్టెంట్. అంటే ఎవరైతే రెస్పిరేటరీ సిమ్టమ్స్ ఉంటారో వాళ్ళు ఐసోలేట్ అయిపోవాలి, మాస్కులు పెట్టుకోవాలి. అండ్ ఎవరైతే రిస్క్ గ్రూప్ ఉంటారో వాళ్ళల్లో ఏ వైరల్ ఇల్నెస్ అయినా కూడా కొంచెం సీరియస్ అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ కోమార్బిడిటీస్ ఉన్న వాళ్ళు కానివ్వండి, తర్వాత పెద్దవాళ్ళు కానివ్వండి, చిన్నపిల్లలు కానివ్వండి, ప్రెగ్నెంట్ లేడీస్ కానివ్వండి, వాళ్ళు కొంచెం జాగ్రత్తగా తీసుకోవాలి. వాళ్ళు ఏ క్రౌడీ ప్లేసెస్లోకి పోయినప్పుడు మాస్క్ పెట్టుకోవటం మంచిది. తర్వాత ఎవరికన్నా కూడా లక్షణాలు కనిపిస్తే టెస్ట్ చేయించుకొని ఐసోలేట్ అయిపోతే మనము వీ కెన్ ప్రివెంట్ సచ్ స్ప్రెడ్. తెలంగాణ మొత్తంగా ఏదైతే కరోనా వేరియంట్ JN1 దానికి సంబంధించి ఇప్పటివరకు అయితే తెలంగాణలో కేసులు అయితే నమోదు కావలేదు. అయితే ఫ్యూచర్లో వచ్చే అవకాశాలు ఉంటే దానికి తగ్గట్టుగా కూడా గాంధీ హాస్పిటల్ నోడల్ కేంద్రం కాబట్టి దానికి తగ్గట్టుగా కూడా ఇక్కడ బెడ్స్ కానీ ఐసోలేషన్ కేంద్రాలు కానీ ఏర్పాట్లు చేసినట్టు కూడా చెప్తున్నారు. అయితే ప్రతి ఒక్కరూ కూడా అది రాకుండా కొంచెం మాస్క్ కానీ, ఎవరైనా శ్వాసకోశ వాళ్ళకి సమస్యలు ఉంటే దాని ప్రకారంగా కూడా వారి చర్యలు తీసుకోవాలని కూడా డాక్టర్ రాజారావు చెప్తూ ఉన్నారు. కెమెరామెన్ రంగనాయకులతో సుష్మిత, సాక్షి టీవీ, హైదరాబాద్.